మరి కాసేపట్లో ఇద్దరు సీఎంలు భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రజాభవన్లోకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లోపలికి ఎంటర్ అవుతున్న దృశ్యాలు, ఆయన కాన్వాయ్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వైట్ కాన్వాయ్ లోపలికి వెళ్తూ ఉంది, సెక్యూరిటీ ఎస్కార్ట్తో లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. 10 ఏళ్లుగా తేలని విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీకి ఒక చారిత్రకమైన అడుగు పడబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను ఆహ్వానించేందుకు సాదరంగా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు, అలాగే సిఎస్ శాంతికుమారి, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. చాలా కీలకమైనటువంటి భేటీగా పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లయింది. అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు అనివార్యత, అవసరత, ఈ 2 ట్యాగ్ లైన్స్తోనే ఈరోజు భేటీ జరగబోతోంది. 2 రాష్ట్రాలకు చాలా కీలకం నిధులు. ఆ నిధులు ఏవైతే ఉన్నాయో 14,000 నుంచి 100 కోట్ల రూపాయలు అపరిష్కృతంగా బ్యాంకుల్లో మూలుగుతూ ఉన్నాయి. అవి వస్తే చాలా వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటును భర్తీ చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళ టాప్ ప్రయారిటీస్ లిస్టులో ఖచ్చితంగా అప్పులు, నిధులు, నీళ్లు, అలాగే తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు, ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి వాటాలు, దీనికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా చాలా సానుకూలమైనటువంటి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు చర్చించబోతున్నారు. మొదటి రౌండ్లో కొంతవరకు కూడా ఒక కదలిక వస్తుంది ఖచ్చితంగా. గతంలో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 కావచ్చు, 19లో కావచ్చు, సీఎంలు